రామానుజుల వారు అక్కడ ఉన్న వారితో ఇలా అంటున్నారు. అయ్యలారా, మనిషి జన్మించినందుకు ప్రయోజనం శరణాగతి చేయడమే. అది తగిన చోటే చెయ్యాలి. భగవంతునికి నిత్య నివాసం, కలుషరహితమైన శ్రీవైకుంఠం. ఆ స్వామి మన వంటి అల్ప ప్రాణులను కూడా అనుగ్రహించేందుకు శ్రీరంగనాథుడై మన ముందున్నాడు. కర్మ, జ్ఞాన, భక్తి వంటి సాధనాలు ఆయన దయనివ్వలేవు. నిష్కల్మష మనస్కులై ఆ నిరుపేక్ష రక్షకుని చెంత ఆ అమ్మ పక్కన ఉన్నప్పుడే శరణాగతి చేయాలి. ఆమె మన పక్షాన వాదించి ఆయన్ని ఒప్పిస్తుంది. మనకేం దిగులు అవసరం లేదు. రండి, శరణాగతి చేద్దాం అని రామానుజుల వారు వారందరితో కలిసి శరణాగతి చేస్తున్నారు. ఓం భగవన్నారాయణాభిమతానురూపా అంటూ శరణాగతి చేయగా, ఇలా చెయ్యాలన్నమాట శరణాగతి అంటే అని అంటారు పెరియనంబి గారు. ఎంత అద్భుతంగా ఉంది శరణాగతి గద్య అని మరొకరు అనగా, రామానుజుల వారు స్వాధీన త్రివిధ చేతనా చేతన శ్రీరంగనాథ మమనాథ నమోస్తుతే అని అనగా, మరొకరు ఇలా అంటున్నారు. శరణాగతిని రంగడికే చేయాలని అంటున్నారు మరో గద్యలో. దాని పేరు శ్రీరంగ గద్య అని అనగా, స్వాధీన త్రివిధ సుఖమాసీత అని రామానుజుల వారు అనగా, రంగడిగా దర్శనమిచ్చే ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు జగన్మాత పితరులైన వైకుంఠనాథులే అంటూ నిర్ణయిస్తున్నారు అని మరొకరు అనగా, ఆహా, ఏమి వర్ణన! ఆ మండపాలు, ఆ వీధులు, అక్కడి లతలు ఒకటా రెండా? ఈ రామానుజులు చెబుతుంటే అంతా ఎదురుగా చూస్తున్నంత స్పష్టంగా ఉంది. అవును, మనం వైకుంఠంలోనే ఉన్నామా అనిపిస్తుంది అని అంటారు మరొకరు. ఆ మానసికమైన అనుభూతిలోంచి బయటికి రావాలనిపించటం లేదు అని మరొకరు అనగా, శ్రీరామానుజులు సామాన్యులు కాదు, వీరు నిత్యసూరులెవరో అయి ఉంటారు అని అంటారు మరొకరు. ఈ మూడవది వైకుంఠ గద్యం అని అనవచ్చు అని అనగా, మొత్తం 3 గద్యాలు. ఎంత ఆశువుగా చెప్పారు రామానుజులు అని అక్కడి వారు అనుకుంటున్నారు. ఇంకా మరొకరు రామానుజుల వారి గురించి ఏమంటున్నారో రేపు చూద్దాం.